Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఇలా ఛాన్స్ కలిసి వస్తోందా? ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ పార్టీ వారికే తెలియదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీకి అవసరమైన ధీమా కరువైంది. అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతలా బూస్టింగ్ ఇచ్చినా కేడర్ అయితే మాత్రం అస్సలు చలనం లేకుండా అలా ఉంది. ఇక టీడీపీ కూటమిలో అయితే అంతా సాఫీగా సజావుగా పాలన సాగుతోంది. నిజానికి 3 పార్టీలతో ఏర్పాటైన కూటమిలో విభేదాలు వస్తాయని అంతా భావిస్తారు. కానీ అలాంటివి ఏమీ జరగకపోగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంతో కోఆర్డినేషన్తో ముందుకు సాగుతున్నారు. పవన్ వైపు నుంచి సమస్య అయితే రాదు అని తేలిపోయిన వేళ అనూహ్యంగా టీడీపీ వైపు నుంచే ఒక చిన్నపాటి తుఫాన్లా వచ్చింది. అదేంటి అంటే నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయమని. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది. నిప్పు ఎక్కడ ఉంది అన్నది తెలిసేలోగానే వ్యవహారం చాలా ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో తమ్ముళ్ళు వర్సెస్ జన సైనికులు అన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో రచ్చ సాగుతూ వచ్చింది. ఒక విధంగా ఇది జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టేలాగానే ఇష్యూ ఉందని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అన్న డిమాండ్ మరోవైపు జన సైనికులకు పవన్ కళ్యాణ్ని తగ్గించాలని చూస్తున్నట్లుగా వినిపిస్తోంది. అంతేకాదు పవన్కి పోటీగా అన్నట్లుగా కూడా వారు భావిస్తున్నారు. దాంతోనే సోషల్ మీడియాలో ట్వీట్లు అలా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దీని మీద పెద్ద రాజకీయ రాద్ధాంతం సాగింది. అయితే టీడీపీ అధినాయకత్వం సకాలంలో స్పందించి టీడీపీ తమ్ముళ్లను వద్దు అంటూ వారించింది. ఈ తరహా ప్రకటనలు ఇవ్వవద్దు అని కూడా గట్టిగా హెచ్చరించింది. అయితే ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కూటమిలో జనసేన టీడీపీ కలిసి ఉంటున్నా తమ్ముళ్ళు సైనికుల మనస్సులో మంటలు పెట్టుకునే బయటకు కౌగలించుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. మా పవన్కి ఎవరూ సరిజోడు కారు అంటూ సైనికులు సోషల్ మీడియాగా ఇచ్చిన స్టేట్మెంట్స్ తమ్ముళ్లను ఎప్పటికీ మర్చిపోలేనివే. అంతేకాదు సీఎంగా లోకేష్కే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టీడీపీకే అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తమ్ముళ్ళు ఘాటుగా రియాక్ట్ కావడం చూసిన వారంతా కూడా టీడీపీ తమ్ముళ్లకు జనసేన మీద ఉన్న భావన ఇదేనా అని అనుకునే సీన్ ఉంది. టీడీపీ హైకమాండ్ అలర్ట్తో వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగినట్లుగా అనిపించినా కూడా 2 పార్టీల మధ్య ఏదో గ్యాప్ ఉందన్న బీజం అయితే పడింది. మరి దీనిని ఆయాచిత వరంగా మార్చుకుని ముందుకు సాగేందుకు వైసీపీ చూస్తుందా అన్నదే చర్చ. ఎందుకంటే టీడీపీ ఏం చేయాలనుకుంటుందో వారి దృష్టిలో ఉప ముఖ్యమంత్రి ఎవరో బయటకు తేటతెల్లమయ్యాక జనసేన ఇదివరకలా ఉండలేదు అని అంటున్నారు. అదే సమయంలో పవన్ సీఎం అని జన సైనికులు గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాక ఆ పార్టీ రాజకీయ లక్ష్యాలు ఏంటో ఓపెన్ అయిపోయాక టీడీపీ కూడా రిలాక్స్గా ఉంటుందని అనుకోవడం లేదు. అదే సమయంలో పవన్ సీఎం అని జన సైనికులు గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాక ఆ పార్టీ రాజకీయ లక్ష్యాలు ఏంటో ఓపెన్ అయిపోయాక టీడీపీ కూడా రిలాక్స్గా ఉంటుందని అనుకోవడానికి లేదు అని అంటున్నారు. అయితే పైన ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పూర్తిగా పరిపక్వతతో ఆలోచిస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం గ్యాప్ అన్నది ఉన్నది అని అర్థమవుతోంది అంటున్నారు. ఈ గ్యాప్ని ఎంతవరకు పెంచి పోషించి తనకు అనుకూలంగా వైసీపీ మార్చుకుంటుంది అన్నదే చర్చగా ఉంది. మరి వైసీపీ రొట్టె విరిగి నేతలో పడబోతోందా, లేక ఆ రొట్టెని నేతలో పడకుండా కూటమి చూసుకుంటోందా అన్నది తెలియాలంటే రానున్న కాలమంతా వేచి చూడాల్సిందే అని అంటున్నారు. రాజకీయం అంటే ఇంతే, ఇప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి వెయిట్ అండ్ సీ.